మోస్ట్ హైప్డ్ అప్ సీక్వెల్ గా వచ్చినటువంటి పుష్ప 2 చాలా మంచి టాక్ అని తెచ్చుకోండి. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కూడా ఖచ్చితంగా మూవీ కలెక్షన్స్ పరంగా డెఫినెట్లీ గట్టి నెంబర్స్ పెట్టబోతుంది. ఎస్పెషల్లీ డే వన్ ఇండియా వైడ్ భయంకరమైనటువంటి నెంబర్స్ రాబోతున్నాయని నేను నమ్ముతున్నాను. అంటే ఒక డబ్బింగ్ మూవీ, తెలుగు లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటి ఒక డబ్బింగ్, బైలింగ్వల్ ఏం కాదు, మల్టీలింగ్వల్ కాదు, డబ్బింగ్ సినిమా ఇది. సో పార్ట్ వన్ మీద ఉన్నటువంటి హిందీ హైప్ ని క్యాష్ చేసుకుంటూ వచ్చినటువంటి సెకండ్ పార్ట్ డబ్బింగ్ మూవీ హిందీ సినిమా ఇండస్ట్రీ చరిత్రలో డే వన్లలో నెంబర్ వన్ అంటే బిగ్గెస్ట్ ఆల్ టైమ్ రికార్డ్ ఏటీఆర్ అంటాం, ఆల్ టైమ్ రికార్డ్ పెట్టబోతోంది అని చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. ఎందుకంటే 55 కోట్ల నెట్ డే వన్ ఈ మూవీకి రాబోతోంది అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే మనకి ఇంకా నైట్ షోస్ ఉన్నాయి, ఇవి కూడా అయిపోతే గనక ఓవరాల్ గా వరల్డ్ వైడ్ వచ్చేసి ఈజీగా ఒక 130 to 135 కోట్లు వరల్డ్ వైడ్ డే వన్ షేర్ పెట్టబోతోంది. వరల్డ్ వైడ్ డే వన్ గ్రాస్ మీకు 250 కోట్లు అటు ఇటుగా 230 to 250 కోట్లు గ్రాస్. ట్రేడ్ నెంబర్స్ చెప్తున్నాయి, ప్రొడ్యూసర్ నెంబర్లు కదా. ఏ సినిమాలు కూడా ప్రొడ్యూసర్లు ఫేక్ ఫోటో పోస్టర్లు గీస్టర్లు వేసుకుంటారు కానీ అవన్నీ సోది కానీ. బట్ అఫీషియల్ గా అంటే మీన్ టు సే, అఫీషియల్ కాదు, పోస్టర్స్ ఫేక్ ఉంటాయి కానీ ట్రేడ్ నెంబర్స్ మాత్రం ఇండియా వైడ్ అంటే వరల్డ్ వైడ్ మీకు 230 to 250 crore గ్రాస్ కంపల్సరీ కొడుతుంది ఈ మూవీ అని నమ్ముతున్నాను. ఎందుకంటే మీకు అంటే గంటకి లాస్ట్ 1 hour లో 97K టికెట్లు అమ్ముడైన లక్షలాది టికెట్లు గంటకి అమ్ముడవుతున్నాయి అంటే ఇండియా వైడ్ ఇది పుష్ప 2కే సాధ్యం. ఓవర్సీస్ లో కూడా మంచి నెంబర్స్ వస్తున్నాయి. సో తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే మనకి తెలుగు రాష్ట్రాలు 215 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్. డే వన్ లోనే మీకు 60 కోట్ల వరకు ఈ మూవీ డే వన్నే రాబట్టబోతోంది. కుదిరితే నైట్ షోస్ కూడా ఇంకా బాగుంటే 70 కోట్లకి పైగా డే వన్. ఎందుకంటే ప్రీమియర్స్ చాలా ఎక్కువ అమౌంట్స్ పెట్టారు. కొన్ని చోట్ల ఫిల్ అవ్వనమాట వాస్తవమే కానీ, బట్ ప్రైసెస్ వల్ల అంటే ఇప్పుడు ఎట్లా ఉండేదంటే బెనిఫిట్ షోస్ 3 థియేటర్లు వేసేవారు అనుకోండి. ఒక కరీంనగర్ లాంటి ఊర్లో 2 థియేటర్లు వేసేవారు మాక్సిమం. ఇది ఫుల్ అయిపోయేది. ఇక్కడ అట్లా కాదు, కరీంనగర్ లో ఉన్న ప్రతి థియేటర్ లో ప్రీమియర్ వేస్తారు. కాబట్టి మీకు ఫిల్ అవ్వనట్టు కనిపించినా కూడా నెంబర్ అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రైస్ 800 ఉంది కాబట్టి సగం థియేటర్లు మీకు అంటే అన్ని థియేటర్లు కలిపి సగం సగం ఫిల్ అయినా కూడా ఒక రెండు ఫుల్ ఫిల్ అయ్యి మిగతా సగం సగం 20% 30% ఫిల్ అయినా కూడా నెంబర్ బాగా వస్తుంది బయటికి. ప్రీమియర్స్ అనే వాటికి అందుకే అంత ప్రైసెస్ పెట్టారు. సో మీకు దీని ఎఫెక్ట్, దీని రిజల్ట్ చాలా గట్టిగా ఉండబోతుంది. డే వన్ నెంబర్స్ 60 to 65 కోట్లు తగ్గి రాదు అని తెలుగు రాష్ట్రాల్లో నేను చాలా గట్టిగా నమ్ముతున్నా. డే వన్ ఫిగర్ ఇది షేర్ ఫిగర్ చెప్తున్నా. సో ఓవరాల్ గా గ్రాస్ వచ్చేసి డే వన్ 230 to 250 కోట్లు, షేర్ వచ్చేసి 130 to 135 కోట్లలో మధ్య షేర్ ఉండబోతుంది. ట్రేడ్ నెంబర్స్ అని చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నా. అది అఫీషియల్ గా అంటే ట్రేడ్ నెంబర్స్ నుంచి ఎగ్జాక్ట్ నెంబర్స్ రావడానికి కొన్ని గంటలు పడితే రాగానే మనం ఇంకో వీడియో చేద్దాం, పోస్ట్ చేద్దాం కుదిరితే. బట్ అందరూ ఎక్సైటెడ్ గా ఉన్నటువంటి ఈ డే వన్ నెంబర్స్ అయితే ఇలా ఉండబోతుంది నేను అనుకుంటున్నా. మీకేమనిపిస్తుంది? గ్రాస్ డే వన్ ఎంత వస్తుంది అనుకుంటారు? మీరు కామెంట్ చేయండి, రేపు చూద్దాం. మీరు చెప్పిన నెంబరే కనుక కరెక్ట్ అవుతుందా చూద్దాం రేపు.